హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి నాది దోశ అండ్ ఆనియన్, ఏమీ లేకపోతే మామిడికాయ పచ్చడి అండ్ మా గ్రాండ్ మదర్ గోరింటాకు ఇచ్చారు, సో పెట్టుకున్నాను. అండ్ ఈ చేతో పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఉంటే తలకి. అండ్ మా ఇంటి పక్క వాళ్ళు నా చిన్నప్పుడు కొంచెం ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా, సో ఒక చెప్పుకుంటే వాళ్ళకి రిమెంబరెన్స్ గుర్తు వచ్చి ఇచ్చాను. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అండ్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ అండ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్. when people suffering that కర్మ ఏదో ఒక రూపాన వస్తుంది. సో ఐఎమ్ లివింగ్ ఆల్ దోస్ థింగ్స్. మీకు ఎందుకు సిచ్యువేషన్స్ చెప్తున్నాను అంటే, ప్లీజ్ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీ వన్. నెగిటివ్ సెన్స్ అతని లైఫ్ మీద పడింది అంటే నెగిటివ్ సెన్స్లో. సో లైఫ్ సఫర్ అయ్యి వెన్ దే ఆర్ పీపుల్ సఫర్డ్ అలాట్, అది కర్మ రూపేణ వస్తుంది అనమాట. సో డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఎనీ వన్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఒక పర్సన్ సైలెంట్గా ఉండి దే త్రోట్స్ స్టోన్స్, అంటే రాళ్ళు విసురుతున్నా కానీ సైలెంట్గా ఉన్నా కానీ ఇంకా ఓకే ఫైన్, మన పని మనం చేసుకుంటే వెళ్దాం. ఇంకొక రాయి విసురుతున్నారు అనుకుని, ఓకే ఇంకొకటి కూడా విసురుతున్నారు అన్నప్పుడు, మనం కుక్క మీద రాయి విసిరినా కానీ అది మనం ఎవరో తెలియకపోయినా అరుస్తుంది. సో తెలిసి కూడా ఆ పర్సన్ విసురుతున్నప్పుడు, సో వెన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అబౌట్ దట్ పర్సన్ వై యు ఆర్ షోయింగ్ నెగిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్స్లో షో చేసినప్పుడు వై యు ఆర్ షోయింగ్ నెగిటివ్ సెన్స్ అని ఆస్క్, ఒక అట్లీస్ట్ ఒక కాన్స్టిట్యూషన్ రైట్ అనేది ఉంటుంది, ఈవెన్ గర్ల్ ఆర్ బాయ్. దే వర్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. అడిగినందుకు అండ్ టాక్ అబౌట్ పర్సనల్ లైఫ్ అండ్ క్రిటిసైజింగ్ ద ఫ్యామిలీ ఆల్సో, దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. సో డోంట్ టాక్. ఇఫ్ యూ హ్యావ్ నో ద ట్రూత్ యూ కెన్ టాక్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ పాజిటివ్ ఆర్ ట్రూత్. అంతేగాని తెలియకుండా ఒక పర్సనల్ లైఫ్ మీద ఒక రాయి వేసేసి బ్లైండ్గా సిట్గా కూర్చున్నట్లయితే కనుక, మనిషి అవసరాలు కూడా తీర్చకుండా ఎదుటి వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళ హెల్త్ బాగోలేదని తెలిసినా కూడా, అండ్ వెన్ యూ యూజ్ దట్ పర్సన్ ఇన్ వెరీ లో డిగ్రేడ్ మేనర్, మేబీ కర్మ విల్ రివర్స్ యూ. ఇప్పుడు 5 రూపాయల పెన్ను అవసరం లేకపోవచ్చు, 5 రూపాయలు అవ్వచ్చు, కానీ ఒక చెక్ మీద పెట్టేది 5 కోట్ల చెక్ మీద సంతకం పెట్టాల్సింది ఆ పెన్ను 5 రూపాయల పెన్ను. ఒకరికి విలువ లేకపోయినా ఇంకొకరికి విలువ వచ్చేటట్టు ఉపయోగించుకుంటారు. సో డోంట్ క్రిటిసైజ్ ఎనీ వన్ బిఫోర్ ఎనీ వన్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.